కదా ఇగో వాగు స్వామి ఓరి నీ ఎప్పుడాలా ఈ వెనక్కి పోనీరా రేయ్ ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా నా మాట పదును నా కత్తి పదును నీ పక్కాడికి తెలుసు నరకడం మొదలు పెడితే ఏ పాటేదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకల్లారా ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నిర్ణయించడానికి అతనెవరు? అతను వెనకాల సెంట్రల్ ఉందా, అపోజిషన్ ఉందా? సార్ సెంట్రల్ అయినా స్టేట్ అయినా రాజకీయాలు మార్చే ఫ్యామిలీ సార్ అయింది. రాజకీయాల మీద బతికే ఫ్యామిలీ కాదు సార్. అబ్బా అంత మగాడా? అవును సార్. ఆయన నిలబడితే ఎదురుగాలు కూడా వెనకెళ్ళొద్ది. ఆయన అంటే సీమలో చొక్కాలు చింపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అయ్యా హోంగారు ఆడిని మీరే ఆపాల. మనం స్టేట్ కి మినిస్టర్లు అయినా సేవలో ఆడి మాటే మిగ్గిద్ది. అది చూస్తే చాలు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదిగో నీకు దండం పెడతా, ఏదో ఒకటి చేయి సామే. ఎస్పీ సార్, ఆ వీరసింహారెడ్డిని మీటింగ్ పిలిపించు. ఓకే సార్. మినిస్టర్ గారు మీటింగ్ రమ్మంటున్నారు సార్. ఏంది మామ ఇది? పాతేయాల్సినడుతో పంచాయతీలేంటి? ఏంది పాతేది గుంతకలు గుంజా? చేతిలో యాట కొడవళ్ళు ఉండగానే సరిగాదప్ప తలకాయల కూసంత గుజ్జు కూడా ఉండాలా. ఇప్పుడు ఆడు గవర్నమెంట్ కూడా గెలికినాడు కదా. మన హోమ్ మినిస్టర్ గారి ముందు ఆ వీరసింహారెడ్డి గజ 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 ఎట్టా వణిగిపోతాడో చూడప్పా. ఏంది ఎస్పీ, వీరసింహారెడ్డి వస్తాడా రాడా? వచ్చేసాడు సార్. మేం అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. జీవోని? మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చం వెయ్యడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు మొయ్యడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నావు? వాడు దోచుకోవడానికి వచ్చారు. నాట్ అలౌడ్. నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది. రారు, రానివ్వను. నాట్ అలౌడ్. నీకెదురుగా నేనే వస్తా. బై ఎలక్షన్ జనానికి భారం. నాట్ అలౌడ్. ఏం చూసుకో నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకే పొగరు ఎక్కువ.
ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకపడిపోయింది. మాట జాగ్రత్త. శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడం నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీని ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. వీరసింహారెడ్డి, నేను పుట్టింది ఈ సీమ ఉమ్మనీటితోనే. మాలో ఉంది ఈ సీమ నెత్తురే. ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి. మినిస్టర్, మీ పదవికి గౌరవం ఇచ్చా, మీరు పిలిస్తే వచ్చా. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు. మేము తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా, తలుచుకో తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికో గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. రెడ్డి, గుర్తుపెట్టుకో, నీ సావు నా చేతుల్లోనే. రేయ్, సవాలు విసరుకో, నేను సవాలు విసురుతా. మినిస్టర్, ప్రజలకు మంచి చేయండి. భుజాల మీద మోస్తారు, లేకపోతే తొక్కి పాతేస్తారు. ఆడట మాట్లాడిపోతాంటే గమన కూర్చుంటారేమి? కారులో వెళ్తున్నప్పుడు జింక అడ్డం వస్తే ఎవడైనా హారన్ కొడతాడు. అదే ఎదురొచ్చింది సింహం అయితే ఇంజన్తో సహా అన్ని మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడొచ్చి వెళ్ళింది సింహం. You're chilling in the rain.
some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite.